హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ అండ్ కృతి శెట్టి కాంబినేషన్లో హీరోలు హీరోయిన్లు జనవరి 12 విడుదల తయారైన సినిమాకి ఇవాళ టైటిల్ అనౌన్స్ చేశాడు అనిల్ రావిపూడి గారు. నిజంగా అంటే ఎప్పుడైనా ఆ అభిరుచికి తగ్గట్టుగా మనుషుల తాలూకా క్రియేటివ్ ఎక్సలెన్స్ అన్నది ఎలా బయటపడుతుంది, దానికి ఎంత రీచ్ ఉంటుంది, ఎంత మైలేజ్ వస్తుంది అన్నది ప్రతిసారి అనిల్ రావిపూడి ఆ విషయంలో అంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం పక్కన పెడితే ముందు అది ఎలాగా తను సేఫ్టీ మెజర్స్, సినిమాని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఎంత మోతాదులో కామెడీలు ఉండాలి, ఎంటర్టైన్మెంటు, యాక్షన్ పార్టు, ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ ఎంత మోతాదులో ఉంటే ఆడియన్స్ని కంప్లీట్గా థియేటర్స్లో క్యాప్చర్ చేయొచ్చు, ఆడిటోరియంస్ని మొత్తం కూడా కమెంట్ చేయొచ్చు అన్న దాని మీద తనకు ఒక థీసిస్, రీసెర్చ్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నవి తను ఇంతవరకు తీసిన సినిమాలు తను సాధించిన విజయాలే వాటికి నిదర్శనంగా నిలుస్తాయి. అదో ఒక పక్కన పెడితే రెండోది అసలు సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్లేటప్పుడు ఆసక్తికరంగా, చాలా అనురక్తికరంగా అండ్ ఆహ్లాదకరంగా, వినోదభరితంగా సినిమాని, ఎందుకంటే ఆయన సినిమాలన్నీ మోర్ ఎంటర్టైన్మెంట్ బేస్, ఫ్యామిలీ డ్రామా బ్యాకప్తో ఎంటర్టైన్మెంట్తో సినిమాలు, మంచి పాటలతో ముందుకి వెళ్తాయి. కాబట్టి ఆ బేస్ని ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్ కాకుండా మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా దాన్ని ఒక షేపప్ చేయాలి, పబ్లిసిటీ యాంగిల్ అన్న దానిలో నిజంగా అనిల్ రావిపూడికి డాక్టరేట్ ఇచ్చి తీరాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రమోషన్స్ కోసం అని చెప్పి నానా ఇబ్బందులు పడి రకరకాల విధాలుగా వాటిని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ఎంత శ్రమ పడతారో, ఎంత కృషి చేస్తారో సినిమాని ప్రేక్షకుల నాలెడ్జ్లోకి తీసుకెళ్ళడానికి. కానీ అనిల్ రావిపూడి చేసేది అదేదో చాలా శ్రమ పడిపోతున్నట్టుగానో, లేకపోతే దాంట్లోని ఏదో కఠోరమైన శ్రమ ఉన్నట్టు కనిపించదు. చాలా అంటే ఒక ఫెదర్ టచ్తో, ఒక చిన్న థాట్తో, చిన్న కాన్సెప్ట్తో, అది కూడా అందరికీ అటాచ్ అయ్యి అప్లై అయ్యి బ్రహ్మాండంగా అసలు అందరూ ఎంజాయ్ చేసి అవి వీడియోలు యూట్యూబ్లో రిలీజ్ అయినా కూడా వాటికి మిలియన్స్ వ్యూస్ వచ్చే విధంగా దాన్ని ప్లాన్ చేయడంలో మాత్రం అనిల్ రావిపూడిని ఈ తరంలో కొట్టగలిగే ఆలోచనలు ఇంకెక్కడ ఉండవు అన్నది తనే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఏ రోజైనా ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారికి కూడా అసలు ఎప్పుడూ ఏ ప్రమోషన్స్కి రాని నయనతారని తీసుకొచ్చి చాలా అద్భుతంగా అవన్నీ కూడా కామెడీ ఓరియంటేషన్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ సీరియస్నెస్ అన్నది ఎక్కడ లేకుండా చాలా లైటర్ వెయిన్లో వాటిని పట్టుకొచ్చి ఎంత బాగా చేసి ఆఖరిని హిందీ సింగరు ఆయన్ని కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆయన చేత కూడా ఒక చిన్న కామెడీ సెన్స్లో ఒక చిన్న స్కిట్ లాగా చేసి దాన్ని వదిలితే అది కూడా బంపర్ హిట్ అయ్యి శంకర్ వరప్రసాద్ గారు చాలా అతిపెద్ద సూపర్ డూపర్ హిట్ అనే విషయం ఈరోజు చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి పేరిట అనిల్ రావిపూడి కొట్టిన ఒక బ్రహ్మాండమైన మాస్టర్ స్ట్రోక్. అసలు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్గా రికార్డ్ అయినంత రేంజ్లో అది పెద్ద హిట్ అవ్వడం అన్నది మనకి తెలిసిన రికార్డుల పరంగా చెప్తే, ఆయన చేసిన ఒక హంగామా రిలీజ్ ముందు ఎంత బాగా ఆకట్టుకుని ప్రేక్షకుల్ని అండ్ ట్రేడ్ని కూడా అండ్ మీడియాని కూడా, గట్టిగా చెప్పాలంటే మీడియాకు కూడా భలే ముచ్చటగా అనిపిస్తుంది ఇలాంటివి తను చేసేటప్పుడు. ఈ రోజున ఈ టైటిల్ అనౌన్స్మెంట్లో కూడా ఈ రోజున విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి జనవరి 12 విడుదల అని తేల్చి పారేసాడు. అంటే దీని మీద పెద్ద డిస్కషన్ లేదు. టైటిల్ ఏం పెట్టాలి, ఎలా టైటిల్ పెట్టాలి, విక్టరీ వెంకటేష్కి ఇమేజ్కి తగ్గట్టుగా పెట్టాలా, లేకపోతే తన ఇమేజ్కి తగ్గట్టుగా పెట్టుకోవాలా, కథని ఫాలో అవుతూ పెట్టుకోవాలా, అందులో కామెడీ పరంగా పెట్టాలా అంటే ఇన్ని గొడవలు లేకుండా, ఇన్ని తలనొప్పులు లేకుండా స్ట్రైట్గా జనవరి 12 అని చెప్పి వదిలేసాడు. సంక్రాంతికి వచ్చే మన సినిమా టైటిల్ జనవరి 12 విడుదల. అంటే మళ్ళీ దానిలోని లాస్ట్ టైం కూడా అనంత శ్రీరామును, జీవి ప్రకాష్ని అక్కడ సముద్రం ఒడ్డున పేకల వరకు పాతిపెట్టి అక్కడ చేసిన అట్మాస్ఫియర్తోనే సినిమాకి ఒక మంచి వైబు, అంటే ఎంటర్టైన్మెంట్ వైబ్ రావడం అన్నది మనం చూసాం. పాట మీద జంజాల్ గారి సినిమాలో సీన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని చాలా అద్భుతంగా పండించి ఒక సినిమాకి ఆల్రెడీ అప్పుడే
మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆ సినిమాకి. విక్టర్ వెంకటేష్ కాంబినేషన్. వాళ్ళు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం అనౌన్స్ చేసినప్పుడు కూడా దిల్ రాజు గారు సారథిలో ప్రెస్ మీట్ అయినప్పుడు మాట అన్నారు, ఎప్పుడు నేను రిలీజ్ చేస్తానో డౌటు అనిల్కి, అందుకని సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి స్ట్రైట్గా టైటిల్ అనౌన్స్ చేశాడు. ఇంకా చేయడానికి ఏం లేదు, సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా, అందుకే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టాడని. అంటే అంత కరాఖండిగా సినిమాని అంత ఒక దాన్ని ఏమంటారు, అంత ప్లాన్డ్గా, అంత ప్రోగ్రామ్డ్గా రిలీజ్ డేట్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ స్టార్ట్ చేసి పర్ఫెక్ట్గా అన్ని పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత టైం కావాలంటే ఆర్ఆర్ డబ్బింగ్ ఇవన్నిటికీ ఎంత టైం కావాలో అంత టైంని అంత ఇంజనీరింగ్ చేసి, టైం ఇంజనీరింగ్ దాన్ని అంత బాగా ప్లాన్ చేసుకుని షూటింగ్ పార్ట్ని కంప్లీట్ చేసుకుని డేట్ అనౌన్స్ చేయగలిగే ఒక ఎప్పుడు ఆ నిరంతర యజ్ఞంలో అనిల్ రావిపూడి ఉండడం అన్నదే ఈ రోజున అనిల్ రావిపూడి కెరీర్లో చాలా అతిపెద్ద హైలైటు. ప్రొడ్యూసర్లందరూ కూడా ఆ విషయంలో అనిల్ రావిపూడికి చాలా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టుతున్నారు అందుకే ఈ రోజున. అండ్ ఆయన ఆడింది ఆట పాడింది పాట ఈ రోజున, ఎందుకంటే తన ఆలోచనలు ప్రేక్షక లోకానికి అతి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ జనవరి 12 విడుదల అవి అనౌన్స్ చేసినప్పుడు కూడా సమ్ సీన్స్ ఆర్ టైమ్లెస్ అండ్ క్లాసిక్ అని పెట్టి వాళ్ళకి జంజాల గారికి ఇవాళ రిలీజ్ చేసిన దాంట్లో ఈవివి సత్యనారాయణ గారికి ఏ అప్పారావు అంటే ఏ అప్పారావు అన్నది దాన్ని కూడా ఈవివి సత్యనారాయణ గారికి మళ్ళీ ఆయన ఒక ట్రిబ్యూట్ లాగా, గతంలో జంజాల గారికి ఒక ట్రిబ్యూట్ లాగా వాటిని అక్నాలెడ్జ్ చేయడం, అది గొప్ప విషయం. ఏంటంటే ఆయనకి మొదటి నుంచి హీ లవ్డ్ సినిమా ఇండస్ట్రీ. ఈ కెరీర్ని ప్రేమించి వచ్చిన ఒక దర్శకుడు తప్పితే ఇక్కడికి వచ్చి ఏదో దాన్ని ఏమంటారు అదృష్టవశాత్తు అయిపోయిన దర్శకుడు కాదు అనిల్ రావిపూడి. అవకాశం వచ్చింది కదా అని దర్శకుడు అయిపోలేదు. ఆయన దర్శకుడు అవ్వడం కోసం దానికి కావాల్సినంత కంటెంట్ని తను ఇంబైబ్ చేసుకుని అందరూ డైరెక్టర్లని ఎన్నోసార్లు చిరంజీవి గారి గురించి చెప్పినప్పుడు చిరంజీవి గారి సినిమాల గురించి చెప్పి, వెంకటేష్ గారితో చేసినప్పుడు వెంకటేష్ గారి సినిమాల గురించి చెప్పి అన్నిటినీ ప్రేమించి సినిమా ప్రేమికుడు, సినిమా సుందర స్వాప్నికుడు అనిల్ రావిపూడి. కాబట్టే ఇంత బాగా జనవరి 12 విడుదల అని చాలా సునాయాసంగా అవలీలగా చులాగ్గా దాన్ని ఆ టైటిల్ని వదిలేశాడు. అండ్ సినిమా ఇంకా అలాగా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ ఎంత బాగుందో చూడండి. వెంకటేష్, కళ్యాణ్ రాము, ఓ పక్కన కీర్తి సురేష్, కృతి శెట్టి నిలబడి సినిమా టైటిల్ ఏంటంటే జనవరి 12 విడుదల అంటే, సరే జనవరి 12 విడుదల అయ్యా బాబు అసలు సినిమా టైటిల్ ఏంటి అని అంత మంచి స్టార్స్, ఒక విక్టరీ వెంకటేష్ గారు లాంటి ఒక సూపర్ స్టారు, ఇంకో పక్కన కళ్యాణ్ రామ్ లాంటి స్టారు, ఈ కీర్తి సురేష్, కృతి శెట్టిని పెట్టి ఆ కైండ్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేయడం అన్నదే దట్ ఈజ్ హిస్ బ్రిలియన్స్, డైరెక్టోరియల్ బ్రిలియన్స్. నాట్ ఓన్లీ ఇన్ ది ఫిల్మ్ని తీయడం, సీన్లు, కామెడీలు, పాటలు, ఫైట్లు ఇవన్నీ ఒక ఎత్తు, బట్ ఇది చాలా ప్రయోగాత్మకమైన పర్ఫెక్ట్ ప్రొసీజర్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి. అనిల్ రావిపూడిని ఇంకా ఈ విషయంలో కొట్టడానికి ఏం లేదు, ఎవ్వరూ కొట్టలేరు అనిల్ రావిపూడిని. రేపు జనవరి 12న విడుదల అని అనౌన్స్ చేసినట్టుగానే జనవరి 12న బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కొడతాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్ని ఎట్లా ప్రజెంట్ చేయాలో అలాగ ప్రజెంట్ చేసి సంక్రాంతికి వస్తున్నాం. అతిపెద్ద హిట్ దిల్ రాజు గారికి ఆ టైంలో ఆ హిట్ ఎంత అవసరమో ఈరోజు సాహు గార్పాటి గారికి మళ్ళీ మనశంకర్ వరప్రసాద్ గారి తర్వాత మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సందర్భంగా ఓ పక్కన జీవి ప్రకాష్ పాటలు అండ్ అనంత శ్రీరాము రచన, ఇవన్నీ కూడా ఇంకా అన్నీ దాన్ని అంటారే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని, అలాగ అందరూ కలిపి అన్నీ కలిసి వచ్చే విధంగా తను ప్లాన్ చేసుకుంటాడు. అనిల్ రావిపూడిలో ఉన్న చాలా గొప్ప విజయ రహస్యం ఏంటంటే అదే జనవరి 12 విడుదల అనే దాంట్లో ఇంత అప్రోచ్, ఇంత కాన్సెప్టు, ఇంత కంటెంటు ఉండబట్టే ఇంకా అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్కి, అనిల్ రావిపూడికి తిరిగి ఉండదు. దాన్ని సినిమాగా హ్యాండిల్ చేయగలడు, సినిమాగా జనాల మధ్యలోకి తీసుకెళ్ళగలడు, సినిమాగా హిట్ చేయించగలిగే డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో లెట్ us హోప్ అండ్ లెట్ us విష్ అండ్ లెట్ us బిలీవ్ దట్ జనవరి 12న ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.